వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించేటటువంటి గురుకుల్ సెట్ VTG సెట్కు సంబంధించిన స్టడీ మెటీరియల్లో భాగంగా ఈరోజు మనం తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. నల్ల బంగారం అంటే ఏమిటి? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం బొగ్గు. నల్ల బంగారం అంటే బొగ్గు. తర్వాతి ప్రశ్న, పొంగి పొరలేడు భక్తితో కవిత్వాలు రాసిన తెలంగాణ కవి ఎవరు? ఆప్షన్స్ చూడండి. పొంగి పొరలేడు భక్తితో కవిత్వాలు రాసిన తెలంగాణ కవి పోతన్న. తర్వాతి ప్రశ్న, తెలంగాణలో దేశీ పదాలతో కవితలను రాసింది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే వీటిలో సరి అయిన సమాధానం పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు తెలంగాణలో దేశీ పదాలతో కవితలను రాశాడు. తర్వాతి ప్రశ్న, తెలంగాణ ప్రాంతంలో బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం సింగరేణి గనులలో. సింగరేణి గనులలో బొగ్గు దొరుకుతుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో తీయ తేనియ సోన వీరచరితల కోన అనే పేరును పొందింది. ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం తెలంగాణ. తెలంగాణ తీయ తేనియ సోన వీరచరితల కోన అని పేరును పొందింది. తర్వాతి ప్రశ్న, పలుకే బంగారమాయన అనే పాట రాసిన కవి ఎవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం రామదాసు. రామదాసు పలుకే బంగారమాయన అనే పాటను రాశాడు. తర్వాతి ప్రశ్న, కోడె మొక్కులను ఎవరికి చెల్లిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. కోడె మొక్కులను ఎవరికి చెల్లిస్తారు? సరి అయిన సమాధానం ఏములాడ వేల్పునకు. కోడె మొక్కులను ఎవరికి చెల్లిస్తారు? వేములాడ దేవునికి అంటే ఏములాడ వేల్పునకు చెల్లిస్తారు. తర్వాతి ప్రశ్న, పీరి దట్టీల మెరుపునకు ప్రసిద్ధి చెందిన వారెవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. పీరి దట్టీల మెరుపునకు ప్రసిద్ధి చెందినవారు జాన్పాడ్ సైదులు. జాన్పాడ్ సైదులు. తర్వాతి ప్రశ్న, సౌరు అనే పదానికి ఈ క్రింది వాటిలో ప్రాసపదం గుర్తించండి. చూడండి, సౌరు అనే పదానికి ప్రాసపదం ఏమవుతుంది? తీరు. తర్వాతి ప్రశ్న, సౌరు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం అందం. సౌరు అంటే అందం. తర్వాతి ప్రశ్న, వేల్పు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వేల్పు అనగా అర్థం ఏమిటి? దేవుడు. తర్వాతి ప్రశ్న, కవనం అనే పదానికి అర్థం ఏమిటి? కవనం అంటే కవిత్వం లేదా పాండిత్యం అని అర్థం. తర్వాతి ప్రశ్న, బాట అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం త్రోవ లేదా దారి. బాట అంటే త్రోవ లేదా దారి అని అర్థం. తర్వాతి ప్రశ్న, కైత అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం కవిత. కైత అంటే అర్థం కవిత. తర్వాతి ప్రశ్న, తెలంగాణలో పరాక్రమ శక్తిని చాటిన రాణి ఎవరు? ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం రుద్రమ్మ. తెలంగాణలో పరాక్రమ శక్తిని చాటిన రాణి ఎవరు? రుద్రమ్మ. తర్వాతి ప్రశ్న, తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం కృష్ణ, గోదావరి. కృష్ణా గోదావరి నదులు తెలంగాణలో ప్రవహిస్తాయి. తర్వాతి ప్రశ్న, కోన అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. కోన అనే పదానికి అర్థం ఏమిటంటే
అడవి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో క్రీస్తు కథలను తెలిపేది ఏది? ఆప్షన్స్. ఈ క్రింది వాటిలో క్రీస్తు కథలను తెలిపేది ఏది? మెదక్ చర్చి. తర్వాతి ప్రశ్న, ఆదివాసులకు దీము ఎవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో సరి అయిన సమాధానం కొమురం భీముడు. ఆదివాసులకు దీము ఎవరు? కొమురం భీముడు. తర్వాతి ప్రశ్న, దీము అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్. దీము అనగా అర్థం ఏమిటి? వీటిలో సరి అయిన సమాధానం ధైర్యము. దీము అంటే ధైర్యము. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్రాక్టికేబుల్ క్విజ్ను ప్రాక్టీస్ చేయడానికి మరియు మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకులను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకు సంబంధించి ఏదైనా సందేహాలున్నా లేదంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.